హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం వంకాయలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా వంకాయలు తీసుకొని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వాటర్ అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ వంకాయని ఇప్పుడు ఒప్పులుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ విధంగా వంకాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. చిన్న చిన్నగా ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే ఫ్రై అనేది చాలా త్వరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం ముక్కల్ని కూడా ఇలాగే వంకాయల్ని కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుందాం. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలరు. అంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి నా వీడియో చివరి వరకు చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం. ఈ విధంగా ముక్కలన్నీ కూడా వాటర్లో మునిగేటట్టు చూసుకోవాలి. ఇలా వాటర్లో మునగడం వల్ల ముక్కలన్నీ పైన అనేది కలర్ చేంజ్ అవ్వకుండా టేస్ట్ కూడా పోకుండా ఉంటాయి. దానికోసమని వంకాయ ముక్కలంతా సాల్ట్ వాటర్లో మునిగేటట్టు చూసుకోండి. ఇక్కడ చూసారా, ఈ విధంగా మొత్తం కూడా యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. స్టవ్ మీద పెనం పెట్టేసుకొని ఈ పెనంలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ అంతా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుందాము. ఈ పోపు దినుసులు కూడా చిటపట్లాడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని ఇవంతా కూడా చక్కగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఇదంతా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసి వాటర్లో యాడ్ చేసుకున్న ఈ వంకాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ వంకాయలు అనేది ఫ్రై అవ్వడానికి టైం చాలా తక్కువ తీసుకుంటుందండి. టైం ఏం చాలా తీసుకోదు. కాబట్టి ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ వంకాయ ముక్కలంతా కూడా ఇందులో యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. వాటర్ ఏమీ కూడా పడకుండా ఇలా వంకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి ఆయిల్లో కలిపేసుకోండి. ఇలా ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా సాల్ట్ యాడ్ చేసి ఫ్రై చేయడం వల్ల ముక్కలు అనేవి త్వరగా వేగిపోతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇప్పుడు పసుపుని కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా సాల్ట్ పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఆయిల్లో ఇలానే తిప్పుతూ ఫ్రై చేసుకుంటే ముక్కలు అన్నిటివి మెత్తగా మగ్గిపోతాయి మనకి. ఇక్కడ చూసారా, మనకి ముక్కలంతా మెత్తగా మగ్గిపోయాయి. ఇలా మగ్గేంత వరకు మగ్గనిచ్చుకున్న తర్వాత ఇందులోకి వేరుశనగ గింజల్ని పౌడర్ చేసి యాడ్ చేస్తున్నానండి నేను. మీకు వేరుశనగ గింజల పౌడర్ ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఉత్తితే తెల్లగడ్డపాయ రెడ్ చిల్లీ పౌడర్ దంచుకొని దాన్ని యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వేరుశనగ గింజల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇందులో వేగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసి ఇదంతా కూడా కారం వాసన లేకుండా
ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేగనిచ్చుకుందాము. ఏమాత్రం కారం వాసన ఉండకూడదు. అప్పుడే ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు పల్లి పౌడర్ని కూడా యాడ్ చేసేద్దాం. వేరుశనగ గింజలు వేగిన తర్వాత ఇలా పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఈ విధంగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు కారం అంతా కూడా రుచి చూసుకోండి. ఏమైనా తగ్గింది అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు, రసం, సాంబార్ ఇలాంటి వాటికి లేదా చపాతీకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. Okay friends, bye.